హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రగాని క్రియేషన్స్. ఇంకా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అదేంటి నిన్న అయిపోతే ఈరోజు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియో నిన్నటి వీడియో అనమాట. కాకపోతే అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది, అందుకని చెప్పేసి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తాను. దేవుడి దగ్గర నైవేద్యం కోసం అని చెప్పి పరమాన్నం అయితే చేస్తున్నానండి. ఈరోజు తొలి ఏకాదశి అని చెప్పి కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికని చేస్తారు కదా, అందుకని చెప్పి పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి పని ఉందనమాట. అందుకని చెప్పి ఇంకా పరమాన్నం అయితే వండి దేవుడి దగ్గర అయితే పెట్టి వెలిగించేసుకుందామని చెప్పి సింపుల్గా అయిపోతుందని పరమాన్నం చేస్తున్నానండి. ముందుగా పాలైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని పాలు మరిగించుకున్నానండి. తర్వాత అందులో పాలు మరిగేటప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అలాగే కొద్దిగా పెసరపప్పు కూడా వేసారనమాట. వీటిని వేసుకొని పాలు పొంగిన తర్వాత అందులో అయితే వేసి బాగా కలుపుకున్నానండి. పాలలో వేసి ఇప్పుడు అవి మరిగేలోపు రైస్ అయితే ఉడికేలోపు ఇంకా జీడిపప్పు అలాగే కిస్మిస్ని అయితే నేతిలో వేయించుకున్నాను. ఇంకా రైస్ ఉడికేటప్పుడే అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా రైస్ దగ్గరకు ఉడికిపోతుంది కదా, ఉడికిపోయేటప్పుడు బాగా దగ్గరకు ఉడికిపోతే అంత బాగోదండి, కొద్దిగా మెతుకులా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో దంచుకున్నటువంటి బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే పాలు మరగనివ్వకూడదండి, అంటే విరిగిపోతుంది అనమాట. నాకైతే అలాగే తెలుసు. ఇంకా బెల్లం కూడా వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అంతేనండి, దేవుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ రెడీ చేసి ముందుగా అయితే మా ఆయన్ని అయితే పూజ చేసేసుకోమన్నాను. తర్వాత అయితే నేను చేసుకుందామని. ఏంటంటే మా పిల్లలు ఇంకా కుదురుండట్లేదు అనమాట. మా చిన్న పాప ఇంకా వెలిగించుకునేటప్పుడు దీపారాధన అయితే లాగేస్తుంది. అందుకని చెప్పేసి ఇంక ముందైతే మా ఆయన్ని అయితే వెలిగించేసుకోమన్నాను. వెలిగించుకున్న తర్వాత ఇంకా టిఫిన్ కోసం అయితే ఏం చేయలేదన్నమాట. ఆ పరమాన్నమే టిఫిన్గా తినేసి వెళ్ళిపోయామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.